చాలా రోజుల తర్వాత మన వాళ్ళందరితో కలిపి మనమైతే ఒక మంచి బస్ ట్రిప్ కి అయితే గనక వెళ్తున్నాము. ఈ బస్ ట్రిప్ లో నేను, సించాన్, హిమవారి, ఇంకా డోరీమోన్, ఇంకా మన సించాన్ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉందన్నమాట. అండ్ అలాగే ఒక స్పెషల్ గెస్ట్ కూడా మనతో రావడం అయితే జరుగుతుంది. ఆ స్పెషల్ గెస్ట్ ఎవరో మీకు ముందు తెలుసుకుంటారు కానీ మనం ఈరోజు ఎక్కడెక్కడికి వెళ్తున్నామంటే మంచి మంచి లొకేషన్స్ ఉన్న ప్లేసెస్కి అయితే వెళ్తున్నాం. అందరం సరదాగా ఎంజాయ్ చేయబోతున్నాం. మీరు కూడా సిద్ధంగా ఉండండి, ఎలా ఎంజాయ్ చేస్తామో చూడ్డానికి. ఓకే, ఫైనల్లీ మనమైతే గనక మన ఇంటికి రావడం అయితే జరిగింది. మన వాళ్ళందరూ మన కోసం ఆల్రెడీ బయటనే ఎదురు చూస్తున్నారు. ఓకే, మీరందరూ నా కోసం ఎదురు చూడడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. కానీ నేను వచ్చి బస్సు తీసుకొస్తే గానీ మనం ఇక్కడి నుంచి ట్రిప్కు స్టార్ట్ అవ్వని మీ అందరికీ తెలుసు. సరే, మరి ఈరోజు ట్రిప్కి ఎంతమంది అయితే వస్తున్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. ఓకే, తుంగ్ తుంగ్ తమ్ముడు, ఓ సించన్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారా? సూపర్. ఇంతమంది కలిపి మనం ట్రిప్కి వెళ్ళి చాలా ఏళ్ళు అయిపోయింది కదా, అందుకోసమే ఇక మనమైతే గనక ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. బస్సులో సీట్ ఇస్తే నాకు మా ఆవిడికి ఒక దగ్గర సీటు అసలు ఇవ్వదు. దానికి నాకు గొడవైంది. నేను దాంతో మాట్లాడబోయేదే లేదు. నేను అదే చెప్దాం అనుకుంటున్నాను. ఈ ఎనపరెప్పులు అమ్ముకుని వాడితో నాకు అస్సలు సీట్ ఇవ్వద్దు. నేను కూడా వేరే చోట కూర్చుందాం అనేసి చెప్దాం అనుకుంటున్నాను. నేను కూడా వేరేగా కూర్చుంటాను. అర్థమైందా? మీరు అలా మాట్లాడితే నేను మాట్లాడలేను అనుకున్నారా? నాకు నోరుంది, నేను మాట్లాడతాను. ఇందాక నుంచి చూస్తున్నాడు, తెగ రెచ్చిపోతున్నారు. ఈయన ట్రిప్కి తీసుకెళ్ళడమే ఎక్కువ. ఇదిగో ఇతన్ని ఇక్కడే వదిలేయండి. మీరు కూడా మాతో ఆనందంగా బాగా సరదాగా ఉంటారు అనే కదా లిఖిత్ మామ పిలిచారు. ఎందుకని మీరు అలా కొట్టుకుంటారు? ఇదిగో నా మాట వినండి. లిఖిత్ మామ అందరినీ సరదాగా తీసుకెళ్తున్నప్పుడు మనం కూడా సరదాగా ఉండాలి కదా. హిమవారి, నువ్వు చాలా ఏళ్ళ తర్వాత చాలా కరెక్ట్ గా మాట్లాడావు. అమ్మ నాన్న మీరు కూడా సంతోషంగా ఉంటేనే కదా ఈ ట్రిప్ విజయవంతం అవుతుంది. ఓకే, ఒక్క నిమిషం సైలెంట్ గా ఉండండి, నాకు విరాట్ ఫోన్ చేస్తున్నాడు. హలో విరాట్, ఏంటి ఇంకా బయలుదేరలేదా? నీకోసమే మన వాళ్ళందరూ ఇక్కడ ఎదురు చూస్తున్నారు. నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా, ఎప్పుడెప్పుడు మనం బస్సుకు వెళ్తామని వీళ్ళందరూ బయటనే నుంచున్నారు. కావాలితే వీళ్ళ మాటలు నీకు వినబడుతూనే ఉంటాయి ఈ పాటికి. ఏంటి నీ దగ్గర బైక్ లేదా? అరే ఏమైంది, పంచర్ పడిందా? అరే ఎక్కడికన్నా వెళ్దాం అన్నప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. సరే అయితే నువ్వేం కంగారు పడుకు. నేను ఇప్పుడే నా బైక్ తీసుకుని వెంటనే నీ దగ్గరికి వస్తున్నాను. నువ్వు బయటనే రెడీగా ఉండు, ఓకేనా? ఓకే, ఇదిగోండి నేనైతే విరాట్ కోహ్లీని తీసుకొని అలా డైరెక్ట్ గా వెళ్ళి బస్సు తీసుకుని ఇక్కడికి వచ్చేస్తాను. కాబట్టి మీరెవ్వరు కంగారు పడకండి. నేను మళ్ళీ రావట్లేదు ఏంటనేసి బస్సు తీసుకుని రావాలి కదా. పైగా నేను లాస్ శాంటోస్ మొత్తం కనుక్కుంటే ఒకే ఒక్క దగ్గర తక్కువ రేట్లో బస్సులు ఇస్తున్నారు అని చెప్పేసి అన్నారు. మనం ఒక 5 days కి రెంట్కి తీసుకున్నాం అనమాట ఈ ట్రిప్ కంప్లీట్ అయ్యేంత వరకు. ఓకే, వాళ్ళ దగ్గర ఎలాంటి ప్రీమియం బస్సెస్ ఉంటాయో మనం అక్కడికి వెళ్ళాక చూడాలి. ముందైతే మన విరాట్ని ఎక్కించుకొని డైరెక్ట్ గా వెళ్ళిపోదాము. మళ్ళీ ఇక్కడికి వచ్చి విరాట్ని దింపి వెళ్ళాలంటే కష్టం కదా. అందుకే డైరెక్ట్ గా వెళ్ళిపోయి మనం బస్ని తీసుకుని వచ్చేద్దాం. ఓకే, ఫైనల్లీ మనమైతే విరాట్ కోహ్లీ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇదిగోండి విరాట్, బయటనే ఉన్నావా? అయినా నాకు అర్థం కాదు, ఇంత లేటుగా చెప్తే ఎలాగా? విరాట్ కోహ్లీ కాబట్టి వాళ్ళందరూ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నారు. ఒకవేళ నీ పొజిషన్ లో నేనుండి లేట్ చేస్తుంటే ఈ పాటికి నన్ను ఎన్ని తిట్లు తిట్టేవాళ్ళో తెలుసా? కావాలనైతే మాత్రం లేట్ చేయను కదా. బై మిస్టేక్ లో అలా జరిగిపోతూ ఉంటుందబ్బా లిఖిత్. సరే మరి ఇక బయలుదేరదామా? నా కోసం అందరూ పాపం బయట ఎదురు చూస్తున్నారని చెప్పావు. ఆల్రెడీ నాకు సించాన్ కూడా కాల్ చేశాడు, ఎండ మండిపోతుంది విరాట్ అన్న, కొద్దిగా బేగా రండి అనేసి. మనం బేగా వెళ్తే మనకే మంచిది. సరే మరి ఇక బయలుదేరదామా? విరాట్, నువ్వు బండి ఎక్కకుండా బయలుదేరదామా అని అడిగితే ఎలా వెళ్తాం చెప్పు? నువ్వు బైక్ ఎక్కితేనే కదా వెళ్ళేది. ఓకే గాయ్స్, ఇప్పుడు నేను ఇంకా విరాట్ అయితే గనక ఒక బస్ రెంట్కి తీసుకోవడానికి అయితే వెళ్ళబోతున్నాము. ఇప్పుడు మన బస్ జర్నీ అయితే గనక స్టార్ట్ అవబోతుంది మరికొద్దిసేపట్లో. కానీ మన దగ్గర ఉన్న డబ్బులు చాలా తక్కువ. ఒక్కొక్కరు వచ్చేసి ఒక 3000 రూపీస్ అయితే గనక ఈ ట్రిప్కి వేసుకున్నాము. అంటే సుమారుగా మనకి వచ్చిన డబ్బులు వచ్చేసి ఒక 30,000 దాకా వచ్చేసి ఉంటాయి. అంటే నేను ఎక్స్ట్రాగా పెట్టుకుంటున్నవి వచ్చేసి ఒక 5,000. చూద్దాం అసలు మనకు దొరుకుతుందో లేదో. ఓకే, అడ్రస్ అయితే మాత్రం నాకు ఇక్కడే చూపిస్తుంది, రైట్ సైడ్కి వెళ్ళమంటుంది. అమ్మయ్యా, కరెక్ట్ టైంకి సిగ్నల్ అయితే కనుక గ్రీన్ కలర్ వచ్చింది. మనం ఎప్పుడైతే ఆగామో అప్పుడు. ఓకే, ఇక్కడే రైట్ సైడ్కి చూపిస్తుంది. ఓకే గాయ్స్, ఫైనల్లీ అదిగోండి మనకైతే బస్సెస్ కనిపించాయి. అమ్మయ్యా, వీటి కోసం మనం ఎక్కడి నుంచో వచ్చాం.
మన లాస్ ఏంటోస్ లో ఈ రోజు ఒక్క బస్ కూడా అవైలబుల్ గా లేదని అన్నారు. కాకపోతే ఇక్కడ చూడండి ఎన్ని బస్సులు ఉన్నాయో. అంతేలేండి, ఇప్పుడు వేరే వారి దగ్గరికి వెళ్తామనేసి వాళ్ళందరూ అలాగే అంటూ ఉంటారు. ఫైనల్లీ మనకైతే బస్సులైతే కనబడ్డాయి. కానీ వీటి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాలి. ఇక్కడ బస్సులన్నీ నార్మల్ గానే ఉన్నాయి. ఓకే, ఫస్ట్ నుంచి అయితే మొదలు పెడదాము. ముందుగా అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకుని మొత్తం అన్ని బస్సుల్ని ఒకసారి చూద్దాము. ఏ బస్సు అయితే బాగుంది అనిపిస్తుందో ఆ బస్సుని ఫైనల్ చేద్దాం. విరాట్, ఏమంటావు? అంతే అంతే, ముందైతే మనం ఒక బస్సునైతే చూస్ చేసుకోవాలి కదా. ఇదొద్దబ్బా బాబు, ఈ బస్సులో వెళ్ళామంటే మనం కూపీ పాకం అయిపోతాం. కాబట్టి ఈ బస్సుల్ని మనం ఇగ్నోర్ చేసేవాలి. ఇదిగో ఈ రైట్ సైడ్ కనబడుతున్న ఈ లగ్జరీ బస్సు లాంటి బస్సు అయితే కొద్దిగా బెటర్ అనిపిస్తుంది. కానీ ఇది అవుట్లుక్ ఏం బాలేదు కాబట్టి వేస్ట్. ఇంకా స్కూల్ బస్సులో కూడా ఎక్కువ జర్నీ చేయలేము. ఇదిగో ఈ బస్సు అయితే కరెక్ట్ అనిపిస్తుంది. పైగా ఎలాగో 3 బస్సులు అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి కొద్దిగా తగ్గించి ఇవ్వమని అడిగితే ఇస్తాడేమో అని అనుకుంటున్నాను. ఓకే, మరి నాకైతే మాత్రం ఈ బ్లూ కలర్ బస్ కరెక్ట్ అనిపిస్తుంది. ఓకే, నాకు కూడా నచ్చింది. బట్ కానీ వీళ్ళేంటి ఇక్కడ డాన్స్ చేసుకుంటున్నారు? వీళ్ళైనా ఇంతకీ బస్సు అమ్మేది? ఓ, ఇక్కడ చూడండి ఒక డీజే సెటప్ చేసుకుని వీళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారు బస్సులు అమ్మడం మానేసి. వామ్మోయ్ వామ్మోయ్ వామ్మోయ్, వీళ్ళ డాన్స్ చూస్తుంటేనే చాలా కామెడీగా అనిపిస్తుంది. చింటి ప్యాంట్ వేసుకున్న ప్రతి అమ్మాయి ఫాస్ట్ గానే ఉండాలని రూల్ లేదు. సల్వార్ వేసే ప్రతి అమ్మాయి స్లోగానే ఉండాలని అడ్రస్ లేదు. ఆమెని రాడి 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 ఏ జింబా జింబా జింబా. ఓహో, వాళ్ళ పాటలు చూసావా విరాట్ ఎలా పాడుకుంటున్నారో? ఇద్దరు అమ్మాయిల్లో మూవీ సాంగ్ అనుకుంటా, సంథింగ్. అది సాంగ్ ప్రొనౌన్సియేషన్ కూడా సరిగ్గా లేదు. బట్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఆ సాంగ్ కి. ఓకే, ఇప్పుడు వీళ్ళతో మనం బేరవాడాలి. వీళ్ళు ఎలాగో మంచి గుడ్ మూడ్ లో ఉన్నారు కాబట్టి మనకి మంచి రేటుకి ఇవ్వచ్చేమో. ఒకవేళ వీళ్ళు గనక కొద్దిగా చిరాగ్గా ఉంటే మనకి తగ్గించరు కూడా తగ్గించరు. సార్ సార్, ఇక్కడ బస్సులు రెంట్కి ఇచ్చేది మీరేనా? సార్, కొద్దిగా పాటలు ఆపేసి మీరు మాతో మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే మాకు లేట్ అవుతుంది. కొద్దిగా చూడండి సార్. మీరేనా? అదే నాకు కాల్ చేశారు కదా, మీరే కదా. ఓకే, మీరు బస్సుని చూస్ చేసుకున్నారా? ఫస్ట్ అయితే కనుక మీరు ఒక బస్సుని చూస్ చేసుకోండి. దాని తర్వాత ఆలోచిద్దాం మనం. ఓ, మీరు ఆల్రెడీ చూస్ చేసుకున్నారా? ఏం బస్సు? బ్లూ కలర్ బస్సా? ఓ, అది చాలా లగ్జరీ అండ్ అల్ట్రా ప్రీమియం బస్సు అనమాట. కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. బట్ కాకపోతే మీరు ఎఫర్ట్ చేయగలరు అంటే నేను ఒకసారి మీకు ట్రయల్ కూడా వేసి చూపిస్తాను. మీకు అందరికీ తెలుసు కదా, ఈ బస్సులు చాలా ఖరీదైన బస్సులు. కాబట్టి దీని ప్రైస్ కూడా మేము అలాగే చార్జ్ చేస్తాం. పైగా దీనికి చాలా అంటే చాలా ఏసీ కూడా ఎక్కువగా తీసుకుంటుంది. అండ్ యూసేజ్ కూడా ఎక్కువ ఉంటుంది కదా. పైగా మీరు 5 డేస్ అడుగుతున్నారు కాబట్టి ఓకే, ఎంతో కొంత తగ్గించుకొని అయితే ఇస్తాను. సరే, ముందైతే కనుక నాతో పాటు రండి. నేను ఒకసారి ట్రయల్ వేసి మీకు చూపిస్తా. ఒకవేళ మీకు ఈ బస్సు ఓకే అంటే కనుక తీసుకోండి. ఎప్పుడైనా సరే దీంట్లో ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయో లేదో చెక్ చేసుకున్న తర్వాత తీసుకుంటే చాలా వరకు మంచిది. నేను ఎవడివైతే మాత్రం ప్రతి ఒక్కరికి అలాగే ఇస్తాను. ఓకే, ఎక్కేశారు కదూ. ఇప్పుడు మీరు మొత్తం అంతా జాగ్రత్తగా చూసుకోండి. ఏసీ ఇంకా అలాగే దీంట్లో ఏమన్నా మీకు ఏమన్నా మైనస్ ఫీచర్స్ అనిపిస్తే అవన్నీ చెప్పండి. ఇంకొక బస్ చూపిస్తాను, అది కూడా మీకు నచ్చుతుంది. ముందైతే దీన్ని ట్రయల్ వేద్దాం. ఓకే, నువ్వు ఎంజాయ్ చేస్తూ ఉండు, వచ్చేస్తా. మాకు బస్సు అయితే చాలా బాగా నచ్చింది. మీరు ఎంత కాస్ట్ చెప్పినా సరే పర్వాలేదు. బట్ 5 డేస్కి తీసుకుంటాం కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా తగ్గించి చెప్పండి. యా, బస్ ఇవ్వాలంటే నేను మీ బైక్ని అయితే కనుక ఇక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒక బస్ కానివ్వండి, ఒక కారు కానివ్వండి, ఇలాంటి ఏమైనా రెంట్కి ఇచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఒక బైక్ ఇంకా వాళ్ళ గవర్నమెంట్ ప్రూఫ్స్ అయితే గనక పెట్టుకుంటారు. మీ బైక్ చూస్తే కొద్దిగా పెద్ద బైక్ లాగే కనబడుతుంది కాబట్టి ఈ బైక్ సరిపోతుంది. నేను ఈ బైక్ పెట్టుకొని మీకైతే బస్సు ఇవ్వడానికి అంగీకరిస్తున్నాను. అంటే మీకు తెలియనిదేముంది, మా సేఫ్టీ కూడా కొద్దిగా ముఖ్యం కదా. ఓకే, ఈ బైక్ అయితే చాలా బాగుంది, సూపర్ బైక్ లాగుంది. వీళ్ళొచ్చేలోగా మనం కూడా వాడుకోవచ్చు ఈ బైక్ని. ఓకే, నాకు ఈ బైక్ సరిపోతుంది. మీరు ఇంకా బస్సుని తీసుకువెళ్ళొచ్చు. ఈ బైక్ ఓకే. అమ్మయ్యా, ఫైనల్లీ మనమైతే గనక మన బైక్ని ఇక్కడ పెట్టేసి బస్సుని అయితే తీసుకువెళ్తున్నాము. బైక్ ఎలా తీసుకువెళ్ళాలి అని ఆలోచించాను. బట్ కానీ బస్సెస్ కానివ్వండి, బైక్స్ కానివ్వండి, లైక్ కార్స్ కానివ్వండి, రెంట్కి తీసుకున్నప్పుడు మన దగ్గర ఏదన్నా ఒక వెహికల్ ఉంటే దాన్ని పెట్టుకుంటారంట. సో నాకైతే అలాగా కొద్దిగా బాగానే యూజ్ అయింది. మళ్ళీ దీన్ని ఇంటి వరకు తీసుకువెళ్ళాలంటే కొద్దిగా కష్టం. మన విరాట్ని మళ్ళీ బైక్ మీద రమ్మనాలి. ఒకవేళ విరాట్ బైక్ మీద ఒక్కడే వచ్చాడంటే చాలా మంది కనిపెట్టేస్తారు మన విరాట్ కోహ్లీ అనేసి. ఓకే, ఇప్పుడు మనమైతే గనక వెనక నుంచి అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇటుపక్క ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది కాబట్టి. ఓ, ఈ బస్ అయితే స్టీరింగ్ కొద్దిగా ఫాస్ట్గా తిరుగుతుంది. వీళ్ళు మనల్ని ఏమేమి అడిగారంటే మన ఆధార్ కార్డు అడిగారు, పాన్ కార్డు అడిగారు, ఇంకా అలాగే మన డ్రైవింగ్ లైసెన్స్ అడిగారనమాట.
ఈ 3 అడిగింది కాకుండా మనకి ఇంకా మన బైక్ కూడా ఇక్కడ పెట్టుకున్నారు. ఒకవేళ బస్‌కి ఏమన్నా అయినా సరే మనమే దగ్గరుండి చేపిచ్చి వీళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. ఫైనల్లీ మనకి 5 డేస్‌కి బస్‌కి ఎంత ఛార్జ్ చేశారంటే ఎగ్జాక్ట్‌లీ చెప్పాలంటే ఒక 19,000 రూపీస్ ఎంతో తీసుకున్నారు 5 డేస్‌కి. మన లాస్ శాంటోస్‌లో బస్సులు కొద్దిగా చీపే. ఎందుకంటే జనాలందరూ ఎక్కువగా మెట్రో ప్రిఫర్ చేస్తారు కాబట్టి బస్సులు మాక్సిమం చీప్‌గానే మనకి దొరికేస్తూ ఉంటాయి. ఓకే. ఇక్కడ ట్రాఫిక్ చూసినట్టయితే చాలా ఎక్కువ ఉంది. అంటే ట్రాఫిక్ కాదు, ఈ రెడ్ సిగ్నల్ జస్ట్ ఇప్పుడే పడినట్టుకుంది. ఇప్పుడు మళ్ళీ గ్రీన్ పడ్డ తర్వాత ఇక్కడి నుంచి మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే గాయ్స్, మనం ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్‌గా కలుద్దాము. మన వాళ్ళందరూ ఎలాగో ఒకళ్ళు మన కోసం వెయిట్ చేస్తున్నారు కదా! ఓకే. ఫైనల్లీ బస్సు తీసుకొని అయితే ఇంటి దగ్గరికి రావడం అయితే జరిగింది. ఇక మనమైతే గనక ట్రిప్‌కైతే బయలుదేరబోతున్నాము. గాయ్స్, ఈ ట్రిప్ అయితే గనక చాలా బ్యూటిఫుల్‌గా ఉండబోతుంది. మనం బ్యూటిఫుల్ లొకేషన్స్‌లో ఆగి మీ అందరితో పాటు మేము కూడా ఎంతో ఆనందించబోతున్నాము. ఓకే. మన వాళ్ళందరినీ మళ్ళీ బయటికి వచ్చామని అయితే చెప్పాను. వాళ్ళు మళ్ళీ సేమ్ ఎగ్జాక్ట్‌గా అయితే గనక అక్కడే నిలబడ్డారు. హమ్మయ్య! ఫైనల్లీ బస్ అయితే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ప్రతిలాగా కాకుండా ఈసారి నేనైతే ఒక అల్ట్రా ప్రీమియం బస్ అయితే తీసుకొచ్చాను. ప్రతిసారి మనం ట్రిప్‌కి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడిపోతున్నాం కదా! అందుకోసం అనేసి ఈరోజు ఒక మంచి బస్సుని తీసుకొచ్చాను. అరే, ఇక్కడ నిలబడతాడు, పక్క నుంచి దారి ఉంది కదా, వెళ్ళు. కనబడటం లేదా నీకు? కారు వాళ్ళందరూ ఇక్కడే ఆగుతారు, బస్సు ఏదో వీళ్ళకి అడ్డుగా అన్నట్టు. ఓకే, మరి ఇక 1 బై 1 ఒకళ్ళ తర్వాత ఒకరుగా ఎక్కారంటే మనం ఇక ట్రిప్కి అయితే బయలుదేరిపోదాము. ఏమంటారు? ఓకేనా? బస్సు చూడ్డానికి చాలా లగ్జరీ అండ్ ప్రీమియం గా ఉంది. నాకైతే మాత్రం సూపర్ డూపర్ గా నచ్చేసింది మామా. సరే విరాట్ అన్నా, ఎందుకు నువ్వు ఇంత లేట్ చేసావు? నీ వల్లే, లేకపోతే ఈ పాటికి ఎప్పుడో వెళ్ళిపోయే వాళ్ళం. సరే పదండి, ఇంకా ఏంటి చూస్తున్నారు? ఎక్కండి, ఒకరి తర్వాత ఒకరు బయలుదేరదాం. ఓకే. ఫైనల్లీ మొత్తం అందరూ అయితే బస్సులోకి ఎక్కేశారు. ఇదిగోండి, ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే కనుక చేస్తున్నారు. ఆల్రెడీ మన బెలెరినా క్యాపచినా సంథింగ్ ఏదో వర్క్ ఉందంట. మీ అందరికీ తెలియదు కదా, మన బెలెరినా క్యాపచినా అయితే మాత్రం ఒక మోడల్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే గనక మనమైతే హిమవారి ఇంకా డోరేమోన్‌కి ఒక సీట్ ఇచ్చాం. వాళ్ళిద్దరూ కొట్టుకుంటూనే ఉంటారు ఎప్పుడు చూసినా సరే. ఇంకా మన సించాన్ అండ్ అలాగే పుష్ప కూడా ఒక దగ్గర కూర్చున్నారు. ఏ హిమవారి, ఏంటి సంగతి? మీ డాడీని మీ మమ్మీని ఒకే దగ్గర కూర్చోబెట్టాను, ఎలా ఉంది? అమ్మా హిమవారి, నేను మీ నాన్నతో ఎప్పుడు మంచిగానే మాట్లాడతాను. మీ నాన్నే ఎప్పుడు చూసినా సరే నాతో గొడవ పడుతూ ఉంటారు. సరే ఇక పోనీలే గీత్, మా గొడవ కోసం నీకెందుకులే. మంచి సాంగ్స్ పెట్టావనుకో బాగుంటుంది. ఆనందంగా వెళ్ళిపోదాము. నాకు ఏ మాట అయినా సరే 3 సార్లు చెప్పడం బాగా అలవాటు. అందుకే 3 సార్లు ఆనందంగా అని చెప్పాను. అందుకే మరి నీతో నేను గొడవ పడేది. ఏ మాట అన్నా సరే 3 సార్లు చెప్తుంది. మొన్న కూడా అలాగే ఇంట్లోంచి పోవడానికి పో 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 అని 3 సార్లు చెప్పింది. నాకు అక్కడే కోపం వచ్చింది. అప్పటి నుంచి నేను నీతో మాట్లాడడం మానేశాను. నీకు ఈ జబ్బు ఎప్పుడు పోతుందో ఏంటో. ఏదన్నా సరే 3 సార్లు చెప్పే రోగం. ఈ రోగం చాలా అరుదుగా ఉంటుంది. నీకు ఎందుకు పట్టిందో నాకు అర్థం కావడం లేదు. ఎందుకు మీరు అలా కొట్టుకుంటున్నారు? ఇప్పుడైనా సరే ఆనందంగా ఉండొచ్చు కదా. మనం ఎంతో సంతోషంగా ట్రిప్ కి వెళ్తున్నాము. మనం కోసం లిఖిత్ మామ వెళ్ళి ఒక మంచి బస్సుని తీసుకొచ్చాడు. ఇదిగో, సాంగ్స్ ఏమీ వద్దు గాని ఒకళ్ళ తర్వాత ఒకరు అంతాక్షరి ఆడుకుంటూ అయితే గనక వెళ్ళిపోదాము. ఒకరికి నచ్చిన పాట ఒకరు పాడండి, ఏం పర్వాలేదు. మీకు ఏ సాంగ్ అయితే బాగా వస్తుందో అదే పాడండి. పోనీ నన్నే మొదటిగా మొదలు పెట్టమంటారా? సించాన్, నిజం చెప్పాలంటే నువ్వే మొదటగా సాంగ్ పాడాలి. నువ్వు అన్నది కరెక్టే, వీళ్ళెవ్వరూ పాడరు. నువ్వేదో ఒక మంచి సాంగ్ పాడావనుకో వీళ్ళకి కూడా సిగ్గు వస్తుంది, దాని తర్వాత పాడతారు. సరే, నేను అందరికంటే ముందు కూర్చున్నాను కాబట్టి ఈసారి సించాన్ బదులు మొదటిగా నేను పాడబోతున్నాను సాంగ్. ఓకేనా? పాడేస్తున్నాను మరి. ఆడుతూ పాడుతూ జర్నీ చేస్తే అలుపు సలుపేమున్నది, ట్రిప్పుకు వెళితే మున్నది, ఆనందంగా వెళ్ళిపోదాం, ట్రిప్పుకు మనము వెళ్ళిపోదాం, అందరితో సరదాగా టైం మనం గడిపేద్దాం, ఆడుతూ పాడుతూ వెళ్ళిపోదాం, ఆనందంగా వెళ్ళిపోదాం, అందరితో మనం టైం గడిపేద్దాం. నీ సొంతంగా పాడావు కదా మామా, చాలా బాగుంది.
నాకు చాలా బాగా నచ్చేసింది. సరే మరి ఇప్పుడు ఈ సించాన్ గాడు మాట్లాడబోతున్నాడు. ఇప్పుడు నేనైతే గనక మాట్లాడబోతున్నాను కాదు, పాడబోతున్నాను అనమాట. ఈ మధ్యన నాకు చికెన్ ఎక్కువగా తినడం వల్ల నోరు సరిగ్గా తిరగడమే లేదు తెలుసా. సరే మరి ఇక నాకు ఒక నచ్చిన మంచి పాట పాడతాను, మీరందరూ వినండి, ఓకేనా? ఆట పాట సాగని ఆనందాలే పొంగని దురదలే గోకుదాం, మనం దురదలే గోకుదాం. ఈ పాటని మనం కొద్దిగా మాడిఫై చేసి మన టైప్ లో పాడుకుందాము. ఎలాగంటే ఆట పాట సాగని ఆనందాలే పొంగని ట్రిప్పుకి వెళ్ళిపోదాం, మనం ట్రిప్పుకి వెళ్ళిపోదాం, ఆనందంగా ఉందాము, అందరం జాలీ చేద్దాము, ఆనందంగా ఉందాము, అందరం జాలీ చేద్దాము, ట్రిప్పుకి వెళ్దాం, అందరం హ్యాపీగా ఉందాం. ఆట పాట సాగని ఆనందాలే పొంగని ట్రిప్పుకే వెళ్ళిపోతాం, మనం ట్రిప్పుకే వెళ్ళిపోతాం. ఇది నా ఓన్ గా నేను రాసుకున్న పాట. మీలో ఎంత మందికి నచ్చిందో చెప్పండి, ఓకేనా? డోరేమాన్, ఇప్పుడు నువ్వే పాడాలి, పాడరా. ఈ సించనా నేనా? అమ్మో, నన్ను పాడమంటున్నావు? సించనా, నాకు పాటలే సరిగ్గా రావు కదరా, ఇంకా నేనేం పాడతానురా సించనా. సరేలే సించనా, నువ్వు చెప్పావు కదా అందరూ పాడుతున్నప్పుడు నేను పాడకపోతే బాగోదు, నేను కూడా పాడతాను. అందమైన జీవితం అందులో ఒక అద్భుతం, నేను ఉన్నాను వచ్చాడు నాతో సించాను. అందమైన జీవితం అందులో మనిద్దరం ఆనందంగా ఆడుతూ తిరుగుదాం సించానా, తిరుగుదాం సించానా. చూసావరా డోరేమాన్, రాదు రాదు అంటూనే ఎంత బాగా పాడావో. ఏదన్నా సరే ట్రై చేయాలరా డోరేమాన్. రాదనేసి మనం అనుకుంటే అయిపోదు, మనం ఒకసారి ట్రై చేస్తేనే మనకన్నా సరే బాగా తెలిసేది వస్తుందో రావట్లేదో అనేది. సరే మరి ఓకే, ఇప్పుడు ఎవరబ్బా నెక్స్ట్ పాడాల్సింది? హిమవారి బుజ్జి తల్లి, నా బుజ్జి కన్నా. ఇప్పుడు నువ్వే నీ బుజ్జి బుజ్జి నోరుతోటి ఒక బుజ్జి బుజ్జి పాట పాడేసి అందరినీ అలరించే అమ్మా. నాకు సరిగ్గా ఏబిసిడీలు రావు, నేనేం పాడతాను? సరే, మీ అందరి కోసం పాడుతానులే. అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి, సిరి వెన్నెల వెన్నెలు ఎదలోన సిరి మూవలు సిరవాయి, అయి చిక్కిలి గిలి గిలిగించాయి, అరే చిక్క గాలి వలన అయి ఉక్కిరి బిక్కిరి అయిపోని ఈ రాత్రి దయ వల్ల నా. హిమవారి, సాంగ్ చాలా బాగా పాడావమ్మా. ఇంత బాగా పాడతావని అస్సలు అనుకోలేదు. ఓకే, ఇప్పుడు మనకైతే గనక ఎటువైపు వెళ్లాలో అర్థం కావడం లేదు. రెండు వైపులైతే చూపిస్తుంది. ఓకే, లెఫ్ట్ సైడ్ వెళ్తే బెస్ట్ అని అయితే అనిపిస్తుంది. ఇప్పుడు నేనైతే గనక లెఫ్ట్ సైడ్ అయితే వెళ్తున్నాను, ఎందుకంటే సించాన్ నాకు ఇక్కడ అడ్రస్ కరెక్ట్ గా తెలియడం లేదు. మ్యాప్ లో చూసినా సరే అంత క్లారిటీగా అయితే మనకి చూపించడం లేదు సించాన్. ఓకే, ఈ స్ట్రైట్ వెళ్ళాలా లెఫ్ట్ కి వెళ్ళాలా? నేను కరెక్ట్ గా అడ్రస్ మర్చిపోయాను. ఇక్కడ చూస్తేనేమో మ్యాప్స్ సరిగ్గా పనిచేయడం లేదు ఈ బస్సులో. ఇది ముందే చూసుకోవాల్సింది. ఓకే, ఇంకా ఏదైతే దయ్యింది, మనమైతే గనక లాంగ్ అయినా సరే లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళిపోదాము. షార్ట్ అయితే నో ప్రాబ్లం, ఒకవేళ లాంగ్ అయితేనే మనకి ప్రాబ్లం అవుతుంది. ఓ, వెళ్తేనే కదా మనకి తెలిసేది. హిమవారి, పాడు, మధ్యలో ఎందుకు ఆపేశావు? నేను మాట్లాడతాననేసా? పాడు పాడు. సరదాగా అందరితో జాలీగా ఎంజాయ్ చేస్తూ పాటలు పాడుకుంటూ మనమైతే ఒక డెస్టినేషన్కి అయితే వచ్చాము. ఇక్కడ లైట్ హౌస్ అండ్ సముద్రం అయితే ఉంటుంది. మనం వెళ్తుంది నార్త్ యాంటార్క్ కదా, వెళ్ళడానికి టైం పడుతుంది. ఈ నైట్ పూట మనం జర్నీ చేసే కంటే అందాక విశ్రాంతి తీసుకోవాలనేసి నేనైతే అదిగోండి అక్కడ లెఫ్ట్ సైడ్ లో మీకు ఒక ఇల్లు కనబడుతుంది కదా, దాన్ని అయితే ఒక 1 month బ్యాకే బుక్ చేశాను. ఎందుకు బుక్ చేశానంటే ఇక్కడ నీట్ గా ఫైర్ క్యాంప్ వేసుకొని అందరూ కూర్చొని కథలు చెప్పుకుంటే చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయనేసి నేను ఈ విధంగా చేశాను. పైగా పక్కన సముద్రం కూడా ఉంది కదా, మరి ఇంకా బాగుంటుంది అనుకోండి. ఓకే, ఫైనల్ కి మనమైతే వచ్చేసాము ఇక్కడికి. ఆ లైట్ హౌస్ అయితే చూడండి ఎంత అందంగా ఎంత బ్యూటిఫుల్ గా కనబడుతుందో. రియల్లీ సూపర్ కదా. ఎస్, ఫైనల్లీ మనమైతే వచ్చేసాం. అరే, ఇక్కడ చూడండి, ఎవరబ్బా, మనమే కదా బుక్ చేసుకున్నది. వీళ్ళెవరు ఎక్కడ ఉండడానికి? అయినా వీళ్ళకి ఇక్కడ ఉండే అవకాశమే లేదు, ఎందుకంటే 10,000 రూపాయలు కట్టి మరి ఒక రోజుకి నేను బుక్ చేశాను ఈ హౌస్ ని. రేయ్,
మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తారా లేదా? 10,000 రూపాయలు కట్టి మరీ ఇల్లుని బుక్ చేశాను. మీరెవర్రా ఇక్కడికి వచ్చి తాగడానికి? ఏయ్, నువ్వు ఎవడో నాకు తెలీదు. మర్యాదగా వెళ్ళిపో. ఈ రోజు ఇల్లు నాదే. వస్తున్నా నాగరా. నువ్వు నాకే ఎదురు సమాధానం చెప్తావా? ఈ రోజు నీ సంగతి ఏటో తేల్చేస్తాను. వస్తున్నాను. నువ్వు ఆడనే ఉండు. అయిపోయావురా ఈ రోజు నా చేతుల్లో. లేకపోతే మమ్మల్ని వెళ్ళిపోమంటావా? ఇక్కడ గుండాగాళ్ళుండ్రా మేము. మీరెవరైతే నాకేంటి? మీరు నన్ను కొడితే తిరిగి కొట్టలేనంత దద్దమ్మగా అనుకున్నారా? నేను కూడా మీకు తిరిగి కొడతాను. మీరు ఎవ్వరూ చేసుకుని పని లేదు. ఎందుకంటే నేను కొట్టే 2 గుద్దులు సరిపోతాయి వీళ్ళకి. అమ్మయ్యా, ఫైనల్లీ ఇల్లుని బుక్ చేసుకున్నందుకు ఈ రోజైతే ఇక్కడ ఉండబోతున్నాము. చూసారా ఎంత పెద్దగా ఉందో? అదే కాకుండా ఇక్కడ ఉండే గార్డెన్ ఏరియా వల్ల మనమైతే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. రండి రండి, అందరూ ఫాస్ట్ గా రండి. చూసారా ఎంత బాగుందో? బస్సులో రిమైనింగ్ మన వాళ్ళందరినీ కూడా కిందకి దిగమని చెప్పండి. ఆ లైట్ హౌస్ దగ్గరికి వెళ్తే మాత్రం సూపర్ గా ఉంటుంది. కానీ ప్రస్తుతానికి సముద్రంలో అలలు చాలా పెద్దగా వస్తున్నాయి. ఒకవేళ నేను వెళ్తే నాతో పాటు సించాన్, హిమవారి, డోరీమాన్లు కూడా తీసుకువెళ్ళమంటారు. నేను ఎలాగైతే ఊహించానో అలాగే మన వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు. చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ మళ్ళీ బయటికి తవ్వుకొని చూడండి. వీళ్ళైతే గనక ఇక్కడ మంచి ఫైర్ క్యాంప్ అయితే వేసుకున్నారు. ఒకరి తర్వాత ఒకరు వాళ్ళకి కావాల్సిన మంచి మంచి మాటలు అయితే చెప్తున్నారు. అండ్ అలాగే హర్రర్ స్టోరీస్ కూడా చెప్పుకుంటున్నారు. ఓకే, ఇక మనం కూడా వెళ్ళి వాళ్ళతో జాయిన్ అయిపోదాము. ఎందుకంటే ఇందాక నుంచి ఇక్కడ నుంచొని ఈ వ్యూస్ ని, ఈ సముద్రాన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఓకే, ఇటువైపు నుంచి అనమాట మనం పైకి ఎక్కింది. వాళ్ళెవరు చూడలేదు కాబట్టి నో ప్రాబ్లం. ఓకే గాయస్, వాళ్ళలో ఒకరి తర్వాత ఒకరు మంచి మంచిగా స్టోరీలు చెప్పుకుంటుంటే చిన్నప్పుడు నాకు కూడా మా అమ్మమ్మ చెప్పే కథలన్నీ గుర్తొస్తున్నాయి. ఎంత బాగా చెప్పేవాళ్ళో తెలుసా? ఇప్పటికీ స్టిల్ మీకు చెప్తున్నారా కథలు? అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నట్టుకున్నారు. కథలో ముందుకు వెళ్ళిపోయినట్టుకున్నారు. కొద్దిగా మళ్ళీ నా కోసం షార్ట్ కట్ లో చెప్పొచ్చు కదా. అంటే మీరు ముందుకు వెళ్ళిపోతే నాకే కదా మళ్ళీ అర్థం కాదు. సరే సరే లిఖిత్, నీ కోసం మళ్ళీ ముందు నుంచి చెప్తానులే. ఏం కంగారు పడకావు. ఒక అందమైన గ్రామం. ఆ గ్రామంలో ఒక అందమైన చిన్నారి పుట్టింది. ఆ చిన్నారి పుట్టగానే అందరూ ఎంతో సంతోషించారు. ఎందుకంటే ఆ ఊర్లో పుట్టిన మొదటి ఆడపిల్ల ఆమె కాబట్టి. ఆమె పుట్టగానే ప్రతి ఒక్కరు సంతోషించి ఆవిడ ఎక్కడ వచ్చిన దుర్గమ్మ తల్లి అన్నట్టుగా ఆవిడ్ని చాలా జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు. అలాగే ఆమెని అంతం చేయడానికి ఒక దుష్టుడు కూడా పుట్టాడు. బట్ వాడైతే గనక ఎన్నో ప్రయత్నాలు చేసేవాడు. అలా ఒక రోజు జనాలందరూ పసిగట్టి వాడినైతే గనక అంతం చేశారు. కానీ వాడు అదే ఊర్లో ప్రేతాత్మగా ఉండిపోయి అమ్మాయిని ఎలాగన్నా చంపాలి అనేసి వాడైతే పగతో అక్కడే ఉండిపోయాడు. కానీ ఈ అమ్మాయి పెద్దయ్యి పెళ్లి చేసుకుని చాలా ఆనందంగా జీవిస్తుంది. ఆ అమ్మాయి ఎప్పుడైతే పుట్టిందో అప్పటి నుంచి అక్కడ ఆడపిల్లలు పుట్టడం కూడా మొదలైంది. అలా వాడు అక్కడే ఉండిపోయి ఒక పెద్ద ప్రేతాత్మగా మారిపోయాడు. కానీ వాణ్ణి అందరూ కలిపి బంధించేసి బయటకు రానివ్వకుండా చేశారు. కానీ వాణ్ణి విడిపించడానికి ఒక పిచ్చివాడైతే గనక అక్కడికి వెళ్లి వాణ్ణి బయటకు విడిపించాడు. తర్వాత జరిగిన పరిణామాలు చాలా దారుణంగా మారిపోయాయి. ఎందుకంటే ఎవరూ కనిపెట్టలేనంత విధంగా అక్కడ అందరూ భయపడే విధంగా అక్కడైతే మాత్రం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని వాడు చంపుకుంటూ వచ్చేశాడు. కానీ ఎవరైతే పాప అని చెప్పాను కదా మొదటగా జన్మించిందనేసి, ఆమె మాత్రమే వాణ్ణి అంతం చేయగలదు. ఆమె ఎంతో ధైర్యం తెచ్చుకొని వాణ్ణి అంతం చేయడానికి ఆ కోటలోకి అయితే గనక ప్రవేశించగానే వాడైతే మాత్రం పెద్ద పెద్ద గొంతుతోటి చాలా భయంకరంగా అరిచేవాడు. కానీ చాలాసార్లు భయపడి వెనక్కి వెళ్ళిపోయింది. ఒక రోజైతే మాత్రం ధైర్యం చేసుకొని వాణ్ణి అంతం చేయడానికి వెళ్ళి వాణ్ణి అంతం చేసేసింది. ఆ రోజు నుంచి ఆ ఊర్లో ఎటువంటి ప్రేతాత్మ లేదు. చాలా చక్కగా చాలా అందంగా ఉంది. కానీ ఈ కథ విన్న వాళ్ళలో చాలా మంది భయపడ్డారు. ఆ భయపడ్డ వాళ్ళలో ప్రతి ఒక్కరికి వాడు నైట్ కల్లోకి వచ్చి మాట్లాడేవాడు అనేసి అనేటోళ్ళు. కానీ అది ఎంతవరకు నమ్మాలో నమ్మకూడదో నాకు కూడా తెలీదు. కానీ ఈ కథని ఎవరూ సీరియస్ గా తీసుకోకండి. ఎందుకంటే నేను చెప్పింది జస్ట్ మీ అందరికీ ఫన్ కోసం మాత్రమే. కానీ ఇది రియలే. కానీ మీరు ఆనందిస్తారనేసి చెప్పాను. దీన్ని ఎక్కువగా బుర్రలో పెట్టుకొని మీ మెదడుని పాడు చేసుకోకండి. అర్థమైందా? జాగ్రత్త. నైట్ పడుకున్నప్పుడు సాయిబాబా విభూతి పెట్టుకుని పడుకుంటే మంచిది. రేసించానా మీ నానేంట్రా చెప్పాల్సిందంతా చెప్పేసి సాయిబాబా విభూతి అంటున్నారు. ఇప్పుడు నాకు నిద్ర పడుతుందా? సించానా, నువ్వు నా పక్కనే పడుకోరా. కావాలంటే నీకు ఒక 10 రూపాయలు ఇస్తాను. అరే బాబు, ఇది రియల్ స్టోరీ ఏం కాదురా నాయనా.
ఇది ఒక సినిమాలో స్టోరీ. మిమ్మల్ని అందరినీ గొర్రె చేసి సించన్ గడ నాన్న ఇలాంటి స్టోరీలు చెప్తున్నాడు. ఇది అరుంధతి అనే ఒక మూవీలో స్టోరీ రా సించాన్. ఆ స్టోరీయే మీ నాన్న మార్చి మార్చి కొత్త కొత్త క్యారెక్టర్స్ అన్ని యాడ్ చేసి కొత్త విధంగా చెప్పి మిమ్మల్ని భయపడదామని ట్రై చేస్తున్నాడు. మీరు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. అందరూ వెళ్ళి చక్కగా పడుకోండి, ఎందుకంటే ఇది ఒక సినిమా స్టోరీ కాబట్టి. అమ్మయ్యా, నైట్ ఒకవేళ లిఖిత్ మామ గనక అది అబద్ధం అని చెప్పకపోతే నాకు కూడా నిద్ర వచ్చేదే కాదు. సరేలేండి, ఇక ఏదైతేనో ఫైనల్ గా మనమైతే మళ్ళీ మొదలైపోయాము మన ట్రిప్ కి. నార్త్ ఎంటార్ కి ఈ రోజైతే రీచ్ అయిపోతాము. అక్కడ చాలా చాలా స్నో ఉంటుంది. మనం ఆ స్నోతో ఫుల్గా జాలీగా ఎంజాయ్ చేస్తూ ఆడుకోవచ్చు. నిజంగా నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంతమంది కలిపి ఈ ట్రిప్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నాం మీరందరూ చూస్తున్నారు కదా. రాత్రి ఫైర్ క్యాంప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడే ఇంకొక 2 రోజులు ఉండిపోవాలనిపించింది. కానీ నార్త్ ఎంటార్ దీనికంటే చాలా బాగుంటుంది. మన మామ చెప్పాడు కదా. సరే మరి అక్కడికి వెళ్ళిన తర్వాత అందరం కలుసుకుందాం. ఓకే గాయ్స్, ఫైనల్లీ మనమైతే నార్త్ ఎంటార్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ అందాలన్నీ చూడడానికి సిద్ధంగా ఉన్నారా? అదిగోండి. వావ్ వావ్ వావ్, స్కై చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. నిజం చెప్పాలంటే ఇలాంటి స్కైని మన లాస్ శాంటోస్ లో ఒక్కసారి కూడా చూసిందే లేదు. నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఏంటంటే ఈ స్కై, ఇక్కడ చూడండి ఏదో ర్యాబిట్ అనుకుంటా ఈ స్నోలో పాపం చాలా చాలా ఫ్రీజ్ అయిపోయింది. అదొక బొమ్మ అనుకోండి, బట్ కాకపోతే అది ఫ్రీజ్ అయిపోయినట్టు పెట్టారు చూసారా, అది నాకు చాలా బాగా నచ్చేసింది. ఓకే, నార్త్ ఎంటార్కి రావడం నేనైతే మొదటిసారి అనమాట. అందుకోసమే నాకు చాలా కొత్తగా అనిపిస్తుంది. నాకే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కొత్తే. ఇక్కడ చాలా స్నో ఉంటుంది. 365 డేస్ అనమాట. ఇక్కడ ఒక్క రోజు కూడా స్నో లేకుండా అనేది ఉండదు. 360 రోజులు ఇక్కడ స్నో పడాల్సిందే. వర్షం అనేది, ఎండ అనేది ఇక్కడ చాలా రేర్ గా ఉంటుంది. ఓకే, మనమైతే కొద్దిగా పక్కకి ఆపి ఇక్కడ కనబడుతున్న అందాలన్నట్లు వీక్షిద్దాము. ఓకేనా? అమ్మయ్యా. ఓకే, రండి రండి గాయ్స్, అందరూ బయటికి రండి. ఇక్కడ చూడండి ఎంత అందంగా కనబడుతుందో. మనం ఎదురుకి వెళ్లే కొద్దీ ఇంకా అందంగా కనిపించచ్చు. కానీ ఇక్కడ కనిపించేంత అందంగా మళ్ళీ ఎదురు కనబడుతుందో కనబడదో అనేసి ఇక్కడే బస్సుని ఆపడం జరిగింది. ఓకే గాయ్స్, మన రూమ్ అయితే మాత్రం ఎదురుకుందనమాట. అక్కడికి వెళ్లేలోగా ఈ అందాలన్నీ మిస్ అయిపోతామేమనేసి ఇక డైరెక్ట్ గా ఇక్కడే ఆపేసా. నిజంగా నార్త్ ఎంటార్ కి ఎంత అందంగా ఉందో తెలుసా మామా, చాలా అంటే చాలా బాగుంది. ఈ సించాన్ గాడికి డోరీమాన్ గాడికి పిచ్చ పిచ్చగా నచ్చేసింది. ఇక్కడ స్నోలోకి మా బాడీ కూడా దిగిపోతుంది. వామ్మోయ్ సూపర్. డోరీమోన్ అక్కడ చూడు, నాకు దీన్ని చూస్తుంటే ఒక మంచి పాట పాడాలనిపిస్తుంది. ప్రకృతి గాలిలో తేలుదాం, ఆడుదాం, పాడుదాం. చూసారా ఎంత అందంగా ఉందో, చాలా బాగుంది కదా. నిజంగా ఈ వ్యూస్ అన్నట్లని చూడ్డానికి మనం ఇక్కడ దాకా వచ్చామంటే ఎవరైనా నమ్ముతారా? కానీ మీరందరూ విన్నది కరెక్టే. ఈ వ్యూస్ చూడ్డానికి మాత్రమే మనం ఇక్కడి దాకా వచ్చాము. నేచర్ కంటే అందమైనది ఇంకేం ఉంటుంది? చిన్నవాడైనా సరే చాలా కరెక్ట్ గా చెప్పాడు మన సించాన్ అయితే మాత్రం. ఓకే గాయ్స్, చూసారా ఎంత అందంగా కనబడుతుందో? ఇదేం చూసారు? ఎదరికి వెళ్ళారంటే ఇంకా 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 ఎంతో అందమైన వ్యూస్ ఉంటాయి. ఓకే, ఒక్క నిమిషం ఆగండి. చూడండి ఎంతో బ్యూటిఫుల్ వ్యూ కదా. ఓ మై గాడ్, చూడండి ఎంత అందంగా కనబడుతుంది. రోడ్డు వంపులైతే మాత్రం చాలా బాగుంది. సూపర్ గా ఉంది కదా.